నీకు ఇష్టమైన హీరో ఎవరో తెలుగులో? నాకు రామ్ చరణ్ సార్ ఇష్టం, అలాగే అమ్మకి ఎన్టీఆర్ సార్ ఇష్టం. రామ్ చరణ్ సరదాగా ఒక చిన్న సాంగ్ ఏదైనా పాడు సరదాగా. రంగా రంగా రంగస్థలాన రంగు పోసుకోకున్నా వేసమేసుకోకున్నా ఆట బొమ్మలమ్మంట మనమంతా తోలు బొమ్మలమ్మంట, ఆట బొమ్మలమ్మంట మనమంతా తోలు బొమ్మలమ్మంట. రంగా రంగా రంగస్థలాన ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలమ్మంట మనమంతా తోలు బొమ్మలమ్మంట, ఆట బొమ్మలమ్మంట మనమంతా తోలు బొమ్మలమ్మంట. ఇప్పుడు మమ్మీ ఇంట్రెస్ట్ మేరకు ఒకసారి ఎన్టీఆర్ సాంగ్ కూడా ఒకటి చిన్నది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో, విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చాలా బాగుంది. ఇప్పుడు మామూలుగా ఏమైనా అవకాశాలు వచ్చినాయా? ఈ ఒక సాంగ్ విన్న తర్వాత అసలు థియేటర్లో అయితే అందరూ కంప్లీట్లీ మెస్మరైజ్ అయిపోయారు. నువ్వు ప్రత్యక్షంగా కనిపించకపోయినా నీ సాంగ్ అంటే మీ మమ్మీ డాడీ ప్రకృతి అని ఏ రూపంలో పెట్టారో తెలియదు, కానీ ఆ ప్రకృతిలోని సోయగం అంతా నీ సాంగ్లో కనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు రేపొద్దున ఈ సినిమాతో నీకు ఏమైనా తమిళ్, కన్నడ, తెలుగు ఏమైనా అవకాశాలు వచ్చినాయా? ఇంకా లేదు. అంటే చిన్నపిల్లవు కదా, ఇంకా చిన్నపిల్లల సాంగ్లు లాంటి ఇంకా అప్రోచ్ ఎవరు రావాలి, కానీ అందరూ అప్రిషియేషన్స్ అయితే ఇచ్చారా? ఎవరెవరి దగ్గర నుంచి వచ్చినాయి అప్రిషియేషన్స్? చాలా సింగర్స్ నుంచి వచ్చింది, సో చాలా హ్యాపీ. హీరోస్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి అయితే ఏం రాలేదా? అంటే కిరవాణి సార్ ట్వీట్ పెట్టారు, సో అది చాలా హ్యాపీగా. నువ్వు బోల్ బేబీ బోలు ఈ సాంగ్స్ పాడినట్టు ఉన్నావు కదా, అక్కడ ఎస్పి బాలు గారిని కూడా కలిసినట్టున్నావు. అవును. అంతే, ఆయనతో కలిసినప్పుడు ఏ విధమైన ఇంటరాక్షన్ జరిగింది అప్పుడు నీకు? నేను గోపికమ్మ పాట పాడాను, సో సార్ గోపికమ్మలా డ్రెస్ అయ్యి చాలా బాగా పాడావని చెప్పారు. బాగా పాడు. అప్పుడు బాలు సార్ ముందు ఏ సాంగ్ పాడావు మామూలుగా? గోపికమ్మ. ఆ గోపికమ్మ సాంగ్ సార్ పాడు. విరిసిన పూమాలగా వెన్ను ఎడమాలగా తలుపును లేపాలిగా పారా, పరదాలే తీయగా పరుపే దిగనీయక పవలింప ఇంతగా మీరా, కడవల్లో కవ్వాలు సుడి తీస్తున్న వినక గడపల్లో కిరణాలు లెల్లిమన్న కదలక కలికి కొలుకేల తెల్లవార వచ్చెనమ్మ గోపికమ్మ చాలును లేమాని నిదరా.